మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చైతుమమ్మ. ఈరోజు మాటండి టాపిక్ ఏంటి అంటే, ఒక మారుమూల గ్రామంలో పుట్టి చిన్నప్పుడే అమ్మానాన్నను కోల్పోయిన బాధపడకుండా ధైర్యాన్ని పెంచుకొని తనకిష్టమైన చదువును నమ్ముకొని ఒక మంచి స్థాయికొచ్చిన ఒక స్త్రీ కథ ఈరోజు మన వీడియోలో. పేదింటికి చెందిన శ్రీ అనే అమ్మాయికి అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు ఉన్నారు. అమ్మాయి పేరు శ్రీ అని మన వీడియో కోసం నేను పెట్టిన పేరు. ఒక పూట తింటే మరో పూట పస్తులు పడుకునే కుటుంబం శ్రీ వాళ్ళ కుటుంబం. శ్రీ వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు, కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. శ్రీ వాళ్ళ అమ్మ కుటుంబం బాధ్యతలు తీసుకొని కుటుంబం కోసం కూలి పని చేసుకుంటూ బ్రతికేది. కూలితో సంపాదించిన డబ్బులను కూడా వాళ్ళ నాన్న వదలకుండా తాగుతున్నాడనేసి వాళ్ళ నాన్నకి వాళ్ళమ్మ తెగేసి చెప్పింది తాగడం మానేయాలి అని. ఆ తాగుడికి బానిసైన తండ్రి కుటుంబాన్నైనా వదులుకోవడానికి రెడీ అయ్యాడు కానీ తాగడానికి కాదు. కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి శ్రీ వాళ్ళ అమ్మ పరిస్థితి ఇంకా ఘోరమైంది. ఎందుకంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండడం వల్ల ఆరోగ్యం క్షీణించి పెద్ద హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక చివరికి చనిపోయింది. ఆ పిల్లల్ని అమ్మమ్మ దగ్గరికి తీసుకుంది. పిల్లల్లో పెద్దవాడైన అన్నయ్య, శ్రీ వాళ్ళ అన్నయ్య మిగతా వాళ్ళందరినీ వదిలేసి తన సరదాల కోసం ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఇక పిల్లల బాధ్యత మొత్తం అమ్మమ్మ పైనే పడింది. అమ్మమ్మ కూడా వృద్ధురాలు అవ్వడంతో పెద్ద మనవరాలు పెళ్లి చేసి శ్రీని హాస్టల్లో వేసింది. హాస్టల్లో చదువుకుంటున్న శ్రీ సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు కూలి పనులకు వెళ్ళి అంతో ఇంతో డబ్బులు సంపాదించి అమ్మమ్మకు చేదోడు వాదోడుగా ఉండేదట. అలా కాలం గడిచిపోతుంటే శ్రీ 8th క్లాస్కి వచ్చింది. కానీ అమ్మమ్మ 8వ తరగతిలోనే శ్రీకి పెళ్లి చేయాలని అయితే నిర్ణయించుకుంది. ఎందుకంటే అమ్మమ్మ వృద్ధురాలైపోయింది. తను చనిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని భావించి అప్పుడు పెళ్లి చేయాలని శ్రీని సెలవులకైతే పిలిపించింది. శ్రీకి చదువు అంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి సాధించాలి అని చిన్నప్పటి నుంచి పట్టుదలతో పెరిగింది. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ జీవితాన్ని చూసింది కాబట్టి అమ్మలాగా మరెవరూ కావద్దు అని అయితే ఆ అమ్మాయి అప్పుడే ఆలోచించుకొని చదువుకోవాలి అనేది నిర్ణయించుకుంది. అలాగే ఎవరూ లేరు అని చీదరించుకునే వాళ్ళ ముందు దర్జాగా తల ఎత్తుకొని నిలబడాలన్న పట్టుదలతో మంచి మార్కులతో చదువుకున్నది శ్రీ. అలాంటి టైంలోనే అమ్మమ్మ పెళ్లి గురించి తీస్తే శ్రీ ఇలా చెప్పిందట. పెళ్లి చేసుకుంటే అమ్మలాగానే నా బ్రతుకు అవుతుంది కాబట్టి నేను ఏదో ఒకటి సాధించినాకనే నేను పెళ్లి చేసుకుంటా అని అమ్మమ్మతో గొడవకు దిగింది ఆ అమ్మాయి. కానీ అమ్మమ్మ వినలేదు. ఇంకా లాభం లేదని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒక టీచర్తో పరిచయం ఉండి ఆ టీచర్కి ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ టీచర్కి అయితే నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, వచ్చి నన్ను కాపాడండి అని అయితే చెప్పింది. దాంతో ఆ టీచర్ వచ్చి వాళ్ళ అమ్మమ్మతో దగ్గరుండి మాట్లాడి, కావాలంటే పెళ్లి టైం వరకు నేను ఏదైనా హెల్ప్ చేస్తాను, కానీ అమ్మాయిని చదివించండి, అమ్మాయి బాగా చదువుతుంది అని ఆ అమ్మమ్మకి హామీ ఇవ్వడం అయితే జరిగింది. దాంతో ఆ అమ్మమ్మ కూడా సరే చదువుకో బిడ్డ, ఇంకో 2 సంవత్సరాలు 10వ తరగతి వరకు అయితే చదువుకో, తర్వాత ఆలోచిస్తా అని అమ్మమ్మ అన్నది. ఆ అమ్మాయి అన్నట్టుగానే కష్టపడి కసితో చదివింది. అమ్మమ్మ ఎక్కడ పెళ్లి చేస్తుందో, ఎందుకంటే ఆ అమ్మమ్మ చెప్పింది నువ్వు చదవకపోతే మాత్రం ఆ క్షణమే తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని. ఇంకా ఆ అమ్మాయి బయట వాళ్ళ చీదరింపులు, అమ్మా నాన్నల మధ్యలో పెరిగిన పిల్లల్ని చూసి ఆమె దిగులుగా కూర్చోలేదు. నాకు ఏది లేదు అనే బాధతో కూర్చోలేదు. నేను సాధించగలను, నాకేం తక్కువ, అమ్మా నాన్న లేకపోతే ఏంది, నేను కష్టపడతా, నా తమ్ముడిని నేను చూసుకుంటా అని అలా ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయి 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ తెచ్చుకున్నది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్ ఒకరి హెల్ప్తోని ఇంటర్ చేసింది. ఇంటర్లో కూడా మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి. ఇంటర్ తర్వాత డిగ్రీ తీసుకుంది. ఎందుకంటే పై చదువులు చదవడానికి స్తోమత లేక, దూరం వెళ్ళడానికి వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకోలేక తప్పని పరిస్థితిలో డిగ్రీ తీసుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించుతోని ఆ అమ్మమ్మ ఇంకా పెళ్లి చేయక నేను ఊరుకోను, రేపు నాకేదన్నా అవుతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని. అలానే అన్నట్టుగా ఆ అమ్మాయికి డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్లి చేసింది. డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్లి చేసిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసిపోయిన నాన్న
ఉన్నాడు అని తెలిసింది కూతురికి. తెలవంగానే ఎన్నో ఆశలతోని కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తను తీసుకొని వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ వెళ్ళి మరి నాన్నని కలుద్దామని ప్రయాణమైంది. కానీ ఆమె ఆ తండ్రిని చేరుకునే వరకే ఆ తండ్రి తాగి తాగి బానిసైపోయాడు గదా! ఆరోగ్యం క్షీణించి ఆ తండ్రి గూడా చనిపోయిండు. ఆ అమ్మాయి తన చావుకు మాత్రమే అందగలిగింది. ఇక అక్కడ గూడా పాపం తండ్రిని కనీసం కలిస్తేనన్నా కొంచెం మారుతాడేమో, కూతురున్నది అనుకోని వస్తాడేమో అనే ఆశతో వెళ్ళి బాధతో అయితే ఇంటికొచ్చేసింది. భర్తను ఒప్పించి డిగ్రీ ఫైనల్ ఇయర్ గూడా చేస్తా అని ఒప్పించింది. ఆ భర్త గూడా ఒప్పుకోవడం వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుంది. ఈ టైంలోనే అంగన్వాడీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. అప్లై చేసుకోగలరని పేపర్‌లో చూసి అప్లై చేసుకొని ఇంటర్వ్యూ వెళ్ళి సెలెక్ట్ జాబ్ కొట్టి ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ టీచర్‌గా జాబ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడి బాధ్యతలు ఎవరికీ అప్పయెప్పకుండా తనే సొంతగా తన తమ్ముడిని చూసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 పిల్లలు, భర్త, చూడ చక్కని కుటుంబం. అమ్మ, నాన్న ఎవరు లేకపోయినా మనం నమ్ముకోవాల్సింది మన ధైర్యాన్ని, మన చదువుని. ముఖ్యంగా మనం చదువుకుంటే మనం దేన్నైనా సాధించగలం. చదువు అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లకు మరీ మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్త్రీ వాళ్ళ అమ్మ చదువు లేకనే కూలి పనులు చేసుకుంటూ, ఒక పూట తిని, ఒక పూట తినకుండా పిల్లలకు పెట్టుకుంటూ, కడుపు మార్చుకొని ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. ఆ బాధను ఆ అమ్మాయి మనసులో పెట్టుకొని నేను చదువుకోవాలి, నేను జాబ్ కొట్టాలి, నేను కష్టపడాలి అన్న పంతంతో ఆ అమ్మాయి మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్‌తో చదువుకొని, మంచి జాబ్ కొట్టి, ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఇది ఒక స్త్రీ కథ. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. మీ చైతు మమ్మ. థాంక్ యూ ఫర్ వాచింగ్.